దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. ఏం తినాలో వారే చెప్తారు, ఎప్పుడు తినాలో సూచిస్తారు. దగ్గిన తుమ్మిన పరిగెత్తుకొస్తారు, నలదగా ఉందంటే క్షణాల్లో వాలిపోతారు. మిస్ వరల్డ్ పోటీలు పాల్గొంటున్న సుందరిమణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 24 గంటలు మెడికల్ కేర్, న్యూట్రిషనిస్టుల సేవలు, నెలసరి సమస్యలు చికాకు పెట్టకుండా అందుబాటులో మహిళా సిబ్బంది, ఇలా మిస్ వరల్డ్ పోటీల కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సుందరిమణుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. 5-6 ఏళ్ల శ్రమ, ప్రపంచ సుందరి కావాలన్న కళ చాలా మంది యువతుల్లో ఉంటుంది. అందం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, ఆకట్టుకునే తెలివితేటలు కలబోసిన సంపూర్ణ వ్యక్తిత్వం, ఈ లక్షణాలున్న వారు ప్రపంచ సుందరి కిరీటం కోసం ఆరాటపడడం సహజం. దీన్ని సాధించుకునే లక్ష్యంతో చాలా మంది కఠోర దీక్షగా సాగుతారు. ఎంతో ఇష్టమైన పదార్థాలున్నా ముట్టకుండా దూరంగా ఉంటారు. నిరంతరం కఠినమైన వ్యాయామం చేస్తారు. బద్ధకానికి అందనంత దూరంగా ఉండేందుకు నిరంతరం చలాకితనం, తొణికిసలాడే జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవన్నీ ఆచరణలో పెట్టేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తారు. దాదాపు 7-8 ఏళ్ల పాటు దీక్షగా ముందుకు సాగుతారు. ఇన్నేళ్ల పట్టుదల, శ్రమ, పోటీలయ్యే వరకు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వారి సొంత ప్రాంతాల్లో దీన్ని నిలబెట్టుకున్న పోటీల కోసం మరో తరహా వాతావరణం ఉండే ప్రాంతానికి వెళ్ళి దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితుల్లో వారు దానికోసం కొనసాగించడం పెద్ద సవాలే. అక్కడి వాతావరణం, పరిస్థితులు, ఆహారం మార్పు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి. అందుకే పోటీలు జరిగే ప్రాంతంలో దాదాపు 2 నెలల ముందు నుంచే అక్కడి యంత్రాంగాన్ని మిస్ వరల్డ్ లిమిటెడ్ అప్రమత్తం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో మార్చి మొదటి వారంలోనే మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మార్లే అప్రమత్తం చేశారు. మొదటిసారి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ పరిస్థితులు పరిశీలించి పోటీకి అనువైన వాతావరణం ఉందని తేల్చుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంలో ఈ విషయంపై చర్చించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెడికల్ టూరిజంలో తెలంగాణ అగ్రభాగాన ఉన్నందున అక్కడ ప్రపంచ స్థాయి వైద్య వసతులు ఉన్నాయని, ఆ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారుల భరోసా ఇచ్చారు. ప్రస్తుతం నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో మిస్ వరల్డ్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న యువతులు బస చేసిన ట్రేడెంట్ హోటల్లో ఆ ఆసుపత్రి ఓ ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో షిఫ్ట్ల వారీగా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. నర్సులు, పారామెడికల్ సిబ్బంది, న్యూట్రిషన్స్లు సహాయంగా ఉంటారు. పోటీలో పాల్గొంటున్న సుందరిమణులు దాదాపు అన్ని ఖండాలకు చెందిన వారున్నారు. వారి శరీరానికి సరిపడే ఆహార పదార్థాలు ఏమిటో తెలిపే జాబితాను మిస్ వరల్డ్ ప్రతినిధులు ముందుగానే స్థానిక యంత్రాంగానికి అందజేశారు. ఆయా పదార్థాలు నిత్యం హోటల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. చౌమన్లాల్ ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ లో హైదరాబాద్ బిర్యానీని ప్రత్యేకంగా వడ్డించారు. కానీ ఈ బిర్యానీని మసాలా తక్కువగా, మధ్య రకంగా, పూర్తి స్థాయి మసాలాతో ఇలా 3 రకాలు తయారు చేసి ఉంచారు. యూరప్, అమెరికా తదితర ప్రాంతాలకు చెందిన వారిని తక్కువ మసాలా ఉన్న బిర్యానీ తీసుకోవాల్సిందిగా సూచించడం విశేషం. ఇక చాలా ఆరోగ్య సమస్యలు మంచినీటితోనే వస్తాయి. అందుకే సాధారణ నీళ్లు కాకుండా ప్రస్తుతం సుందరిమణులకు లీటర్ 800 రూపాయల ఖరీదు చేసే ప్రత్యేక బ్రాండ్ మంచినీటిని అందిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హోటళ్లలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో దాదాపు 80 రకాల ఇంటర్ కాంటినెంటల్ వంటకాలను బఫేలో ఉంచుతున్నారు. తమకు ఏది సరిపోతుందో ఆ ఆహార పదార్థాలను సుందరిమణులు ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. మిస్ వరల్డ్ తరపున వచ్చిన న్యూట్రిషనిస్టులు సూచించిన ఆహారాన్నే సుందరిమణులు స్వీకరిస్తున్నారు. రాష్ట్ర పర్యటనలకు వెళ్తున్నప్పుడు కూడా ముందుగానే భోజన వివరాలను తెలిపి స్టార్ హోటల్లో వడ్డించి మరీ సిద్ధం చేస్తున్నారు. సుందరిమణులు ఎక్కడ వెళ్ళినా పూర్తి ఎమర్జెన్సీ వైద్య వసతులను కూడిన అంబులెన్స్ ను ఫాలో అవుతోంది. అందులో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉంటూనే ఉంటారు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.